భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పీపీటీఎస్ సిఈ బిచ్చిన ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న భీమ్రావ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి సిఈ బి పిచ్చన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిబ్బంది కూడా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. దేశ తలరాతను మార్చిన మహోన్నత అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించడం దేశానికి గర్వకారణమని పిచ్చన్న అన్నారు. ఈ సందర్భంగా బీటీపీఎస్ భూ నిర్వాసిత ఉద్యోగ సేవా సమితి ఆధ్వర్యంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాజీవ్ గాంధీ నగర్కు చెందిన మర్రి సురేష్ అనే వ్యక్తికి సిఈ బిచ్చన్న చేతుల మీదుగా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఆయన జన్మదినాన్ని ప్రపంచ చేస్తారు భారతీయులకు గర్వకారణం కాదా? మరి ఎందుకు మన భారతదేశంలో కులానికి ఒక దళితుడిగా నేను అంటారు. ఆయన దళితుడికి ఏం కాదు, భారతదేశానికి ఆయన తీసుకొచ్చారు. ఆయన ఒక ప్రపంచ మేధావి, ఆయన భారతదేశ నాయకుడు. ఈ భారతదేశ దళితుల దగ్గర ఒక మహనీయుడిగా మనందరం గుర్తించాలి. కానీ దళిత నాయకుడు అని దళిత నాయకుడే కాదు, ఈ యావత్ భారతదేశానికి అందజేసిన ఒక మహనీయుడు ఆయన, ప్రపంచమే గుర్తించింది. అందుకోసం ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఈరోజు గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు మన కల్పన చంద్రశేఖరరావు మన ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క ప్రతిభను, వారి యొక్క సేవలను గుర్తించి ఈరోజు మన 125 అడుగుల మరి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నారంటే మనందరి తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు.